దేవాలయ విస్తరణలో భాగంగా ఏదో 15వ తారీఖు నుంచి దేవాలయం బంద్ చేస్తూ ఉంటాను. నిన్న మేము చెప్పిన తర్వాత ఏదో అభివృద్ధికి వ్యతిరేకం ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయంటారు. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. నిజంగా దగ్గర దమ్ముంటే ఇంకా 1000 కోట్లు పట్టుకొచ్చి పనిచేయండి. మౌలిక వసతులు విడిచిపెట్టి కేవలం దేవాలయం విశాలం చేస్తే అది భక్తుల సదుపాయం ఎట్టయితే ఒకసారి మేము అడుగుతాం, దానికి సమాధానం చెప్పాలి. మీరు ఈవెన్ తిరుపతి దేవస్థానం తీసుకున్నా, మిగతా ప్రధాన దేవాలయాలు తీసుకున్నా కానీ దేవస్థానం గర్భాలయం లేకుంటే అవి చిన్నగానే ఉన్నాయి. బయట విస్తరణ జరిగింది. క్యూ కాంప్లెక్స్ లేవు, క్యూ కంపార్ట్మెంట్స్ లేవు, కనీసంగా సిట్టింగ్ ఫెసిలిటీస్ లేవు, టాయిలెట్స్ లేవు, అసలు డ్రింకింగ్ వాటర్ ఇచ్చే పరిస్థితి లేదు. భక్తుడు గంట కూర్చుంటే ధర హోటల్లో కూర్చునే వ్యవస్థ లేదు. వీటన్నిటిని విడిచిపెట్టి కేవలం వ్యక్తిగత లాభం కోసమే, వ్యక్తిగత ఆరాటం కోసం, వ్యక్తిగత పరిశిష్ట కోసమే దేవాలయాన్ని ముడితే, లేకుంటే దేవాలయంలో విగ్రహాలు ముడితే సహించే ప్రసక్తి లేదు. హిందూ సమాజం ఇప్పటికే జాగృతమైనది. దాదాపు 11 సంవత్సరాల నుంచి దేశం మీద కూడా హిందూ ధర్మం ఏ రకంగా నడుస్తామో చూస్తూ ఉన్నాం. ఈ ఇల్లు దేవాలయాల గురించి మాట్లాడి, ధర్మం గురించి మాట్లాడితే నమ్మేంత పిచ్చోళ్ళు ఎక్కడ హిందువులు కాదు. కనీసంగా కుంభమేళా అయితే దాంట్లో పోయి స్నానం చేసే ధైర్యం లేదు. అధిష్టానం ఏమనుకుంటుందని వీళ్ళు వచ్చి ఇప్పుడు మనకు గొప్పలు చెప్తా ఉన్నారు, అది చేస్తాం ఇది చేస్తామని. ఎక్కడ కూడా ఈ సెక్యులర్ గవర్నమెంట్ దర్గా గురించి సమస్యలు చెప్పడే లేదు. మేము ఎవడు విస్తరణ చేస్తూ ఉంటాం కదా, ఫస్ట్ దర్గా తీసేసి బయట పెట్టేసి మంచి బ్యూటిఫుల్గా కట్టించేసి ఎవడు వద్దంటలేడు. ఇలా దేవాదాయ శాఖ అధికారంలో లేకుండా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అడుగుతూ ఉన్నాం. వాస్తు ప్రకారం లేకుండా నైరుతి తగ్గింది, ఇది వాస్తు లేదు, ఆగమశాస్త్ర విరుద్ధంగా ఉంటే ఏ ఆగమశాస్త్ర విరుద్ధంలో మరి ఏ ఆగమశాస్త్రంలో ఒక దర్గా ఒక సమాధి నడి దేవాలయం ఉండదని చెప్పండి మీకు. దాన్ని ముట్టుకునే దమ్ముందా సెక్యులర్ గవర్నమెంట్ వీళ్ళకు? మరి అవన్నీ పక్క పెట్టి కేవలం డబ్బులు లేక ఏం లేక పేపర్ల మీద చూపించి అది ఇప్పి కుప్పేస్తే బయట పెడితే 2-3 సంవత్సరాలు బంద్ చేసినట్టయితే దేవస్థానం ఏ రకంగా కష్టపడుతుందో, దేవస్థానం నమ్ముకున్న వేలాది మంది ఏ రకంగా బాధపడుతారో ఒకసారి ఆలోచించాలని చెప్తా ఉన్నాం. దీంట్లో భాగంగా కూడా 14 నాడు ఏదైతే ఉన్నదో ఆ బంద్ను కూడా విజయవంతం చేయడం కోరుతా ఉన్నాం. భూకంపం నేపథ్యంలో స్టేట్మెంట్ చేసింది ప్రభుత్వం సెంటిమెంట్ తమ్మి హిందువుల భావాలు ప్రతి కూడా సెంటిమెంటే. ఇప్పుడు మనం నిలబడే కాడ బండ మీద కుంకుమ వేసిపోతే దండం పెట్టుకుంటూ పోతా ఉన్నాం. ఇలా నేను అడుగుతా ఉన్నాను, వాళ్ళు సెంటిమెంట్ దానికి సంబంధం లేదంటా ఉన్నారు కదా. రాము టెంపుల్కి వెళ్ళి మేము వచ్చి అక్షింతలు ఇట్లా పంచినట్టయితే అవి రేషన్ కార్డు డీలర్ రేషన్లో పట్టుకొచ్చిన పసుపు మంచి మంచిగా ఉన్నారు. మరి అది హిందూ భావన సెంటిమెంట్ తీసినట్టు కదా. ఎవరికి ఉండే విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. మా విశ్వాసం మాకున్నది, మేము కూడా అదే చెప్తా ఉన్నాం. భగవంతుని జోలికి వస్తే ఇలా ఉదాహరణలు ఓ ముఖ్యమంత్రి 7 కొండలు 2 కొండలు అంటే ఏమైంది? 1000 కాల మండపం తీసేస్తే ఇంకో ముఖ్యమంత్రికి ఏమైంది? ఇది కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ ప్రభుత్వానికి కూడా, నాయకులకు కూడా. దాన్ని ఆలోచించమని చెప్తా ఉన్నాం మేము. తీర్మానాలు ఇప్పుడు చెప్పినాం. లోపల ఉన్న విగ్రహాలనే ముట్టుకోవద్దు ఒకటి. రెండోది దేవాలయం బంద్కి అయితే మేము పూర్తిగా వ్యతిరేకం చేస్తూ ఉన్నాం. ఒక పక్క డెవలప్ చేసుకుంటాం మనం, దేవాలయం బంద్ చేస్తే ఎట్లా? ఈ కార్యాచరణ అనేది కంటిన్యూషన్ వాళ్ళ క్లారిఫికేషన్ ఇచ్చేదాకా ఉంటుంది. ఈరోజు కూడా మ్యాప్ ఇవ్వలే ఎక్కడ ఏం చేస్తాం అనేది. 4 సార్లు 5 సార్లు మ్యాప్లు మార్చిరాలు. దేవాలయ స్థపతి మరి దేవస్థానం డిపార్ట్మెంట్ అదే కదా. 4 సార్లు 5 సార్లు మ్యాప్లు ఎట్లా మారుతాయి? గత ప్రభుత్వం మారింది కావచ్చు, గత ఎమ్మెల్యేలు మారింది కావచ్చు, అధికారులు అయితే వాళ్ళే కదా. ఈ అధికారులు కూడా ఎవరు గవర్నమెంట్ అయితే వాళ్ళకు ఏ భజన చేసుకుని బతికే వ్యవస్థ ఏర్పడుతూ ఉండదు. దాన్ని పూర్తి స్థాయి వ్యతిరేకిస్తూ ఉండదు. అంటే దేవాలయాలను ఆదాయ వనరుగానే చూస్తున్నారని అనుమానం ఎందుకు తమ్మి? ఆదాయ వనరులే గవర్నమెంట్కి కావాల్సిన డబ్బే. మనం వారణాసి పోతే కేవలం 350 రూపాయలు అభిషేకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 600, 1000 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. కానీ కనీసంగా ఉన్నదా? 50 గ్రాముల పాలు కూడా ఇస్తలేరు. ఇప్పుడు కనీసంగా ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే కోడలు రోజు 4 తెచ్చిపోతూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. కోడే కోసం అట్టహాసంగా వచ్చి పెద్ద షెడ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. నిర్మాణం స్టార్ట్ అయిందని చెప్పారు మీరు. 2 నెలల కింద బ్రిడ్జి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయిందా? బద్దిపోచమ్మ దేవాలయ విస్తరణ గురించి దాదాపు 2 సంవత్సరాలకి పూర్తయిందా? దేవాలయం ఇచ్చి కుప్ప పెడితే ఇక్కడ దాన్ని నమ్ముకున్న వేల కుటుంబాలు ఖరాబ్ అవుతున్న ఉద్దేశం మానవత అనే కూడా ఆలోచన చేయాలి. అభివృద్ధి ముఖ్యమే, కానీ వీళ్ళ ఉపాధి ఓడగొడితే మాత్రం ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ విస్తరణ ఇస్తూ ఉంటుంది. దాన్ని ఇక పునర్నిర్మాణం అట. ఎక్కడో 1100 సంవత్సరాల కింద నిర్మాణం, దాని పునర్నిర్మాణం ఏంది అర్థమవుతలేదు. ఆ పదమే తప్పు. ఈ దేవాలయాల విస్తరణలో భాగంగా దేవాలయం మూసేస్తాం జూన్ 12కి అడుగుతూ ఉన్నాం. ఈ వ్యక్తిగత అభిప్రాయమా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమా, దేవాదాయ శాఖ తీసుకున్నా లేకుంటే దేవాదాయ మంత్రి తీసుకున్నా చెప్పాలి. మరి వాటిని పక్క పెట్టి 17 నుంచి దేవాలయం బంద్ చేస్తాం, లేకుంటే లోపల ఉన్న దేవాలయాలను తీసేస్తాం. దాదాపు 4 సార్లు ప్లాన్ మారింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. లోపల ఉన్న పరివార దేవతలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఈ దేవాలయమే నిజంగా కూడా శివకేశవులు అనేక రకాల దేవాలయం. ఇంతకుముందు నేను మీటింగ్ చెప్పినట్టుగా ఎన్ని రకాల దేవుళ్ళు ఒకసారి ఆలోచించారు. వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, అనంతపద్మ స్వామి, శ్రీరామచంద్రుడు, కాలభైరవుడు, కాశీ విశ్వేశ్వరుడు, బాలకృష్ణమారు, మహిషాసురమర్దిని, దక్షిణామూర్తి, ఇవన్నీ ఇన్ని రకాల దేవాలయ సముదాయం. ఏ ఒక్కటి కూడా ముట్టుకోవడానికి వీలేదు. 1979 ముఖ్యమైన దేవాలయాల నుంచి విస్తరణ చేసిరు దాన్ని.
మళ్ళీ విస్తరణ అనేది 50 సంవత్సరాలకు విస్తరణ చేసుకుంటూ పోతారా? అంటే హిందూ ధర్మం మీద లేకుంటే హిందువుల పట్ల ఏ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో తెలుస్తూ ఉంది. వ్యక్తిగత ప్రతిష్ట కోసం చేసే పని తప్పితే ఇది నిజంగా కూడా యాత్రికులకు ఏమాత్రం కూడా సదుపాయం లేదు. తిరుమల దేవస్థానం ఊహించుకున్నట్టయితే గర్భాలయం ఇంతకంటే పెద్దగా ఉందా? లేకుండా వేరే దేవాలయాలు తీసుకున్న గర్భాలయం ఇంతకంటే పెద్దగా ఉన్నదా? విస్తరణ కోసం గత ప్రభుత్వం 30 ఎకరాలు తీసుకున్నది. ఆ డెవలప్మెంట్ ఆ పక్క స్టార్ట్ చేసుకోమని మనం వదలడం లేదు. దాంట్లో అనేకం ఉన్నాయి. ఇప్పుడు ధర్మగుండం తీసుకుపోయి రెండో దాన్ని మోక్షగుండం చేస్తూ ఉన్నారు. అప్పటి ప్లాన్లో 2015లో ఇదే శృంగేరి పీఠ దగ్గరకు వేరే ప్లాన్ తీసుకుపోయారు. ఇప్పుడు మళ్ళీ వేరే ప్లాన్ తీసుకుపోతా ఉన్నారు. దేవాదాయ శాఖ అధికారులు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి భజన చేసే విధంగా తయారవుతూ ఉన్నారు. స్థపతి చెప్తా ఉన్నాడు వాస్తుకు లేదని. వాస్తుకు లేదు, ఆగమశాస్త్రం లేకుంటే ఆగమశాస్త్రం ప్రకారం మరి దేవాలయంలో నటన దేవాలయంలో కూడా ఒక సమాధి ఉండొచ్చా చెప్పాలంటే, దర్గా ఉండొచ్చా? దానికి సమాధానం లేదు. దాని మైనారిటీల గురించి మాట్లాడే దమ్ము లేదు. ఈ దర్గా గురించి మాట్లాడే దమ్ము లేదు. ఏమైనా మాట్లాడితే దేవాలయం తీసేస్తాం, విగ్రహాలను తీసేస్తాం, లేకుంటే కోటి లింగాలను తీసేస్తామని చెప్తా ఉన్నారు. ఒక 50 సంవత్సరాల కిందకి పోతే మరి చిన్నప్పుడు ఆ కోటి లింగాల పాటలు పాడుకుంటూ నడుచుకుంటూ వచ్చారు ఇక్కడికి. మరి అంత ప్రాశస్త్యం ఉన్న దాన్ని తీసేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా కూడా దేవాలయం బంద్ చేయడానికి వీల్లేదు. దేవాలయం ఉన్న పరివార దేవతలు కూడా ఎవరిని కూడా ముట్టుకునే కూడా మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా 14 నాడు కూడా నిరసన కార్యక్రమంగా బంద్ను కూడా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం అభివృద్ధి విస్తరణ పనులపైనే పూర్తి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అయితే ఈ నెల అంటే 14వ తేదీన అంటే రేపు రాజన్న ఆలయ పరిరక్షణ సమితి పేరిట బంద్కు పిలుపునిచ్చారు అఖిలపక్షం ఆధ్వర్యంలో అంటూ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు అనుకోవచ్చు. అయితే దీనిపై స్పందించడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ మనతో ఉన్నారు. అసలు ఈ బంద్ను ఎలా చూస్తారు? మీ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం మేము అడ్డంకి కాదని వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతో కరపత్రంతో పాటు కొన్ని డిమాండ్లతో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు. రేపటి రోజు చేస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు బంధు అనే పేరిట ఈరోజు ప్రజల్లో చులకన కావడమే అనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ యొక్క రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆదిశీనన్న గారి నాయకత్వంలో రాజన్న ఆలయాన్ని మరియు పట్టణ అభివృద్ధిని 2 కళ్ళతో ఈరోజు అభివృద్ధి పేరిట తీసుకెళ్తూ అభివృద్ధిని చేస్తే ఓర్వలేక ఈరోజు ప్రతిపక్షాలు కుట్రలో భాగంగా చెప్పుకోవచ్చు. ఈరోజు వారి యొక్క ఉనికి ఏడా పోతుందనే ఉద్దేశంతో ఈరోజు వారు ఆడుతున్నటువంటి నాటకం. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఈ వేములవాడ పట్టణాన్ని ఎక్కడ వేసిన గొంగలిగా అక్కడనే ఉంచి స్థానికంగా అప్పుడు ఉన్నటువంటి రమేష్ బాబు ఇక్కడ లేక అందుబాటులో లేక వేములవాడ రాజన్న ఆలయంతో పాటు పట్టణాన్ని కూడా ఎలాంటి అభివృద్ధి చేయక జర్మనీకే పరిమితమైనటువంటి ప్రజలు చూశారు. మరియు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటారు. నరేంద్ర మోడీ గారు వేములవాడ రాజన్న ఆలయానికి దర్శనానికి వచ్చినప్పుడు ఆలయాన్ని ప్రసాద్ స్కీమ్లో కలుపుతామని ఇప్పటి వరకు కలపని పరిస్థితిలో వీళ్ళు ఏమో నీతులు చెప్పి ఏమో ఉలగబేస్తామని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. రాజన్న ఆలయాన్ని మీరు ఎన్ని కుతంత్రాలు పండినా రాజన్న ఆలయాన్ని ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారి నాయకత్వంలో అన్ని రంగాల అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. గుడిని విస్తరణ చేస్తాం. రోడ్డు వెడల్పు చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరు ఆపేది లేదని తెలియజేస్తున్నాను. అంటే అభివృద్ధి మేము అడ్డంకి కాదు అని చెప్తూనే కరపత్రాలు డిమాండ్తో కరపత్రాలు ఏర్పాటు చేస్తూ విడుదల చేశారు. బంద్కు కూడా పిలుపునిచ్చారు. అసలు ఈ బంద్కు పిలుపునియడం అనేది అంశాన్ని మీరు ఏ విధంగా చూస్తారన్న? ఇది ఒక బంద్ అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే బంద్ అనేది ఈరోజు వీళ్ళ యొక్క ఉనికి ఏడ కోల్పోతామని ఈరోజు వాళ్ళు చేయని అభివృద్ధి ఈరోజు మేము చేస్తున్నాం. కాబట్టి వేములవాడ పట్టణము మేము అభివృద్ధి చేసినాం. ఇప్పుడు వేములవాడ రాజన్న ఆలయాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి ఈ అభివృద్ధి చేసి మేము ఎక్కడ మా ఊరికి కోల్పోతాం అనేది ఉద్దేశంతో వీళ్ళు బంధుల పేరిట ప్రజల్లోకి వస్తున్నారు. ప్రజలు కూడా వీళ్ళను తగిన రీతిలో బుద్ధి చెప్తారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా వీళ్ళ ఉనికి ఏడా కోల్పోతాం అనే ఉద్దేశంతో వీళ్ళకి ఏడా క్రెడిట్ వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు రాజన్న ఆలయాన్ని అనువంశిక వాళ్ళతో పాటు ఈరోజు శృంగేరి పీఠాధిపతుల అనుమతితో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నారు. ఈరోజు దాన్ని ఓర్వలేక ఈరోజు ఈ యొక్క బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఆడుతున్నటువంటి నాటకాన్ని ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాము. మేధావులు గమనించవలసిందిగా కోరుచున్నామని తెలియజేస్తున్నాం. అంటే అన్ని పార్టీలతోనే సమన్వయంతోనే ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అఖిలపక్షం ఆధ్వర్యంలో మేము బంధు పిలుపునిస్తున్నాం అనడం అనేది ఎంతవరకు? ఇది ఒక రాజకీయ ఉద్దేశంతోనే ఇది చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. ఏడ ఉనికి కోల్పోతాం అనే ఉద్దేశం కాదు తప్ప. ఈరోజు మా నాయకుడు స్థానిక ఎమ్మెల్యే గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రజల యొక్క అభిప్రాయము, నాయకుల అభిప్రాయము, అనువంశిక యొక్క అభిప్రాయాన్ని తీసుకొని
రాజన్న ఆలయాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తామని అంటున్నాం. పార్టీలకు అతీతంగా ఈరోజు రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందాం అంటున్నారు. పార్టీలు అతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తాను. మీ యొక్క సలహాలు సూచనలు ఉంటే మా నాయకులకు కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ సూచనలు ఇచ్చి గిలా కాదు గిలా అని చెప్పాలే తప్ప ఈరోజు బంధుల పేరిట ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈరోజు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలకు తగిన రీతిలో ప్రజలు, వేములవాడ పట్టణ ప్రజలు మేధావులు గమనించి తగిన రీతిలో టీఆర్ఎస్ బీజేపీ నాయకులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని మేము కోరుతున్నాం. రేపటి బంధు ఏదైతే ఉందో ప్రతిపక్షాలు చెప్పినటువంటి బంధును వేములవాడ అభివృద్ధిని అడ్డుకుంటున్న నాయకులు ఎవరో ప్రజలు మీరు గమనించి అభివృద్ధి కావాలి అంటే బంధును సడలింపు చేసి అభివృద్ధి వద్దు అని అంటే ఈరోజు బంధును కొనసాగించాలని ఈరోజు ఈ అభివృద్ధికి ఈ యొక్క విస్తరణకు ఈ టెంపుల్ ఈ డెవలప్మెంట్కు ఈ బంధుకు ఎలాంటి సంబంధం? ఈ రాజకీయ కోణం ఒకసారి ప్రజలందరూ గమనించి పట్టణ ప్రజలు అందరూ గమనించి మేధావులందరూ గమనించి ఒకటి దీన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. వేములవాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనకర ప్రకాష్ మాట్లాడుతూ ఈ రాజకీయ నేపంతో కుట్రతోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు పట్టణ అభివృద్ధిలో క్రెడిట్ వస్తుంది. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ కుట్ర పన్నుతున్నారని చెప్తా ఉన్నారు. అయితే రేపటి బంద్ను ఎవరు కూడా అంటే రాజన్న ఆలయ అభివృద్ధి వేములవాడ పట్టణ అభివృద్ధిని అడ్డుకునే వారే బంద్లో పాల్గొంటారని, ఈ బంద్ను సడలించి రాజన్న ఆలయంతో పాటు ఆలయ అభివృద్ధి విస్తరణ వేములవాడ పట్టణ అభివృద్ధిలో స్వచ్ఛందంగా ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశాలు గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది, కానీ ఒక్క బడ్జెట్లో 100 కోట్లు కేటాయిస్తామని చెప్పారు కానీ మాటలకే పరిమితమైందని, బడ్జెట్లో నిధులు కేటాయించలేదని. అటు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ కూడా వేములవాడ రాజన్న దర్శనార్థం వచ్చినప్పుడు కూడా ఎన్నో ఆశలతో ప్రజలు కూడా రాజన్న ఆలయ అభివృద్ధి చెందుతారని ఆశాభావంతో ఉన్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి స్పందన రాకపోవడం, వాళ్ళే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి వేములవాడ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదిశీనన్న ఆధ్వర్యంలో ఇది చేస్తుంటే ఓర్వలేకనే ఇలాంటి ప్రకటనలు రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అని ఒకటి ఏర్పాటు చేసుకుని దానికి ఇది బంధుకు పిలుపునిస్తూ వాళ్ళ ఉనికిని కోల్పోకూడదనే ఉద్దేశంతో రాజకీయ కుట్రతోనే ఇది చేస్తున్నారని, పార్టీలకు అతీతంగా మీ సూచనలు సలహాలు ఉంటే రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు వేములవాడ పట్టణాభివృద్ధిలో కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చినా కూడా వీరు పెడచెవిన పెడుతూ వీరు సొంత లాభం కంటే రాజకీయ లబ్ధి కోసమే వీరు ముందుకు సాగుతున్నారని వారు చెప్తున్న పరిస్థితి. న్యూస్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా.